ప్రమాదాలు సృష్టించడం ఏంటి సూర్య? నేనే ప్రమాదం సృష్టించాను? ఏ ప్రమాణం చేసి తప్పించుకున్నాను? ఇప్పుడు వాటి గురించి డిస్కస్ చేసేంత టైం నాకు లేదు. అందరికీ ఒక మాట చెప్తున్నాను, వినండి. నా కూతురు రూపంటే నాకు ప్రాణం. రూప జోలికి ఎవరొచ్చినా నేను వదిలిపెట్టను. చివరికి ఆ దేవుడే రూప జోలికొచ్చినా నేను ఒప్పుకోను. నాన్న, నువ్వు నా మీద చూపిస్తున్న ప్రేమకి ఆనందపడాలో లేక ఏ సంబంధం లేని తనని రూపాన్ని నమ్ముతున్నందుకు బాధపడాలో అర్థం కావడం లేదు నాన్న. అమ్మో, రూప అంటే ఇంత ప్రాణమా? అసలు నేను రూప కాదని తెలిస్తే చచ్చిపో. ఇప్పుడు రూపకి ప్రమాదం తప్పింది కాబట్టి వదిలేస్తున్నాను. ఇంకొకసారి నా రూప మీద ఏ గవ్వాలన్నా నేను సహించను. రాజు, రూప విషయంలో నీలో కూడా చాలా మార్పు కనిపిస్తుంది. ఇంతకు ముందున్న కేరింగ్ ఇప్పుడు లేదనిపిస్తుంది. అమ్మాయి గారికి ఆపదొస్తే నువ్వు బిలబిల్లాడిపోయేవాడివి. ఇప్పుడు ఇలా ఎలా ఉండగలుగుతున్నావు? అలా ఏం లేదు పెద్దయ్య. అమ్మాయి గారి విషయంలో పొరపాటున మీరైనా అశ్రద్ధ చూపిస్తారేమో కానీ నేను మాత్రం ఒక్క క్షణం కూడా అశ్రద్ధ చూపించడం లేదు. అమ్మాయి గారి విషయంలో మీరేం కంగారు పడకండి. అమ్మాయి గారి మీద ఈగ వాలకుండా నేను చూసుకుంటాను. అమ్మ రూపా, ఆ అమ్మాయికి సంబంధించిన ఆధారం ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు. ఏదైనా ఒక్క ఆధారం దొరికినా బావుండు. ఇందాక కారులో వస్తున్నప్పుడు కాల్ చేశాడు, మళ్ళీ ఇప్పుడు చేస్తున్నాడు. ఏమై ఉంటుంది? ఎవరు రాజు? ఆనంద్ అమ్మాయి గారు. రాఘవ్ గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ దొరికిందేమో మాట్లాడు రాజు. రాఘవ్ దొరికినా మన ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అవుతాయి. మాట్లాడు. హలో రాజు, నీతో అర్జెంటుగా మాట్లాడాలి. ఆనంద్, రాఘు గురించి ఏమైనా తెలిసిందా? నాన్న గురించి ఏం తెలియలేదు రాజు. సరే ఆనంద్, నేను తర్వాత కాల్ చేస్తాను. ఇప్పుడు నేను వేరే టెన్షన్లో ఉన్నాను. రాజు 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 నాతో ఒక్క నిమిషం మాట్లాడు. చెప్పు. అసలు కోమలి మీతో ఎందుకుంది? నీకు కోమలికి ఏంటి సంబంధం? కోమలి ఎవరు? అదే ఇందాక మీతో కలిసి హాస్పిటల్లో ఉంది కదా రాజు. మీతో పాటే తీసుకెళ్లారు కదా, మీ ఇంటికే వచ్చింది కదా. అంటే అమ్మాయి గారి స్థానంలో ఉన్న అమ్మాయి పేరు కోమలియా? ఆనంద్, నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు? ఇక్కడే మీ ఇంటి బయటే ఉన్నాను రాజు, కానీ సెక్యూరిటీ ఉందని ఆగిపోయాను. సరే, నువ్వు అక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తాను.
పదండి అమ్మాయి గారు. కోమలి ఇక్కడ ఎందుకుందో తర్వాత చెప్తాను. ముందు ఆ కోమలి గురించి నీకేం తెలుసో చెప్పు. కోమలి గురించి నాకు మొత్తం తెలుసు రాజు. చిన్నప్పటి నుంచి నేను కోమలి ఒకే స్కూల్లో చదువుకున్నాం. కోమలి అమ్మా నాన్న ఎక్కడుంటారు? కోమలికి అమ్మా నాన్న లేరు రాజు, చనిపోయారు. తనకు ఒక బాయ్ ఫ్రెండ్ కూడా ఉన్నాడు. బాయ్ ఫ్రెండా? పేరు అశోక్ అనుకుంటాను. బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. ఒక నిమిషం ఆనంద్. ఈ ఫోటో చూడు, ఇతనేనా? చూడు. వీడే రాజు, కోమలి బాయ్ ఫ్రెండ్ వీడే.